హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఎక్స్క్లూజివ్ గా ఎవరైతే గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతారో సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటిది, ఒక 2 months ఉంది టైం మనకి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ జూలైలో జరుగుతుందా లేదా ఇంకా పోస్ట్ పోన్ అవుతుందా, అసలు గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాలనా వదిలేయాలనా, లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలనా, లేదంటే ఇంకా స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనా, సో ఇలా మీ అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో మనం ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థం కావడమే జరుగుతుంది. సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇప్పుడు అసలు జూలైలో కూడా జరుగుతుందా జరగదా, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మాకు టైం లేదు, మేము ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలనా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలనా ఏంటని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ మీకు అనే స్ట్రాటజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది కూడా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ లాస్ట్ ఎండింగ్ స్టేజ్ లో కూడా చాలా మంది వదిలిపెట్టడం జరుగుతుంది. సో దానివల్ల అసలు మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, మనం అసలు సిలబస్ ని కంప్లీట్ గా కవర్ చేస్తున్నామా, అసలుకి సిలబస్ ఏంటిది, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ అవి కంప్లీట్ చేసినావా లేదా, మాక్ టెస్టులు రాస్తున్నావా రాయలేదా, మాక్ టెస్టులు ఎందుకు రాయాలి, మాక్ టెస్ట్ రాయకపోతే మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా. సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియో లెంత్ ఉండొచ్చండి మేబీ, బట్ ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఫుల్ కాన్ఫిడెంట్, మీకున్న అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కావడమే జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. బిఫోర్ గోయింగ్ టు దట్, మన ఛానల్ రిలీజ్ చేస్తున్నది మనం పీడిఎఫ్ అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పీడిఎఫ్స్ కూడా మీకు. సో ఒకసారి ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఒకసారి ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దామండి. జస్ట్ 1 minute నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేది 2014 నుంచి 2021 వరకు జరిగిన ఇంపార్టెంట్ అనమాట. కేంద్ర పథకాలు ఏమేమి ఫ్లాగ్షిప్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 2014 కంటే ముందు జరిగిన కూడా ఒక 15 to 20 కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎన్టీపీసీ సిబిటి వల్ల మనకి జిఎస్జికే వచ్చేసి 4000+ బిట్స్ ఉన్నాయి కదండి. సో ఈ 4000+ బిట్స్ కూడా మీకు జిఎస్జికే కంప్లీట్ మనకి ప్రీవియస్ 2020లో వచ్చినాయి మాత్రం మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాటితో పాటుగా భారతదేశ చరిత్ర, సో ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇండియన్ హిస్టరీ అనేది మీకు ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ 3 టాపిక్స్ కూడా కవర్ అయ్యే విధంగా మీకు కాన్సెప్ట్ ప్లస్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్సీఆర్టీ సైన్స్ 6 to 10th షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది క్విక్ రివిజన్ కి. అదేవిధంగా 2300+ బిట్స్, ఇందులో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, పీరియాడిక్ టేబుల్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఉంటే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి. సో చాలా మంది ఓన్లీ ప్రీవియస్ బిట్స్ అయినా అంటారు, కాదండి, ప్రీవియస్ బిట్స్ ఉంటే వాటికి అనుగుణంగా మీకు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా వాటి దగ్గర మీకు ఇవ్వడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి ఒక 1000 ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్. సో 500 అర్థమెటిక్, 500 రీజనింగ్ విత్ సొల్యూషన్ తో సహా క్లియర్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ 1000 ప్రాబ్లమ్స్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. గ్రూప్ డి లో స్టాటిక్ జీకే వచ్చేసి ఒక 70 నుంచి 75 టాపిక్స్ ఉంటాయి. సో అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు టాపిక్ వైజ్ ఏది ఇంపార్టెంట్ అవ్వ నేను ఎవ్రీ వీడియోలో కూడా చెప్తున్నాను. సో అలా మీకు 2019-20 అక్కడనే ఏదైతే టాపిక్ వైజ్ ఉందో అక్కడనే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్ మాత్రం. కానీ 2020 మాత్రం కంప్లీట్ గా ఇచ్చామండి టాపిక్ వైజ్. అదేవిధంగా 2022 అప్ టు మార్చి వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ పాలిటీ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ పాలిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో ఇప్పుడు మీకు ఎకానమీ, జాగ్రఫీ చాలా మంది అడుగుతారండి. సో ఎకానమీకి సంబంధించి మనకి 5 years ప్లాన్స్ గురించి ఇంపార్టెంట్ అన్ని కూడా ఫ్రీగా వీడియోస్ చేయడం జరిగింది. సో జాగ్రఫీ కూడా ఏమేమి ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ గురించి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. సో వీటితో పాటు అర్థమెటిక్ రీజన్ మీకు మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఎవరైతే తీసుకోవాలనుకుంటారో మీకు ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా మీకు 100% ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కేవలం మీకు వచ్చేసి 350 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం 350 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఈ పీడిఎఫ్ తీసుకొని మనకి 95% పైగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక మెటీరియల్ చదివిన స్టూడెంట్ మాత్రమే దాని గురించి ఆ మెటీరియల్ ఎంత దమ్ము ఉంది, నిజంగా తీసుకోవాలా వద్దా, అది దానివల్ల యూజ్ ఉందా లేదని చెప్పాలంటే తీసుకున్న తర్వాత చదివిన తర్వాత స్టూడెంట్స్ చెప్తారు. సో అలా మనకి 95% రివ్యూ వచ్చింది. ఆ రివ్యూస్ కూడా A to Z మనం కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడుకి, బెంగళూరు, సో మిగతా స్టేట్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మన పీడిఎఫ్ చాలా మంది తీసుకున్నారండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 6900+ స్టూడెంట్స్ తీసుకోవడం జరిగిందండి. 6900 పైగా స్టూడెంట్స్ మనం ఎక్కువ పీడిఎఫ్ తీసుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ ఎవరైతే గ్రూప్ డి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతారో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా మన పీడిఎఫ్ అనేది తీసుకోండి. ఇది రివిజన్ కు ఉపయోగపడుతుంది, కాన్సెప్ట్ ఉంటది, క్విక్ రివిజన్ కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. కంటెంట్ ఉన్నది కాబట్టికే ప్రతి వీడియోలో నేను దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో చాలా మందికి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఇది మీకు ఉపయోగపడుతుంది,
అనే ఒక ఉద్దేశంతో నేను ప్రతి వీడియోలో మీకు స్టార్టింగే చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వీడియో ఎండ్ వరకు చాలా మంది చూడరు అనమాట. సో మీకు ఎవరైతే తీసుకోవాలంటారో మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో 88863360 మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 350 రూపీస్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం అని చేసి అదే నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఆ రెస్పెక్టివ్ నెంబర్కి మేము పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా తెలుగు మీడియం మాత్రమే. సో మీకు ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఓన్లీ సైన్స్ కంప్యూటర్ మాత్రం అవైలబుల్ ఉంది. ఆ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ప్రతి ఒక్కరు తీసుకోండి, రివిజన్ పర్పస్ గా చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు వచ్చేసి మనం అసలు స్ట్రాటజీ ఏందని ఇప్పుడు మనం చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఒకసారి నేను మన వెయిటేజ్ గురించి చెప్తానండి. సో చూడండి, అందరికి ఆల్మోస్ట్ ఐడియా ఉండే ఉంటది. సో మనకు వచ్చేది మొత్తం 100 మార్క్స్ వస్తుందండి. ఈ 100 మార్క్స్ లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ మనకి 55 మార్క్స్ దాకా వస్తాయి. అంటే మనకి 30 మార్క్స్ రీజనింగ్ వస్తాయి, 25 మార్కులు అర్థమెటిక్ నుంచి వస్తాయి అనమాట. సో టోటల్ గా 55 మార్క్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో జనరల్ సైన్స్ సంబంధించి కంప్లీట్ కూడా మనకి 25 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అయితే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, మిస్లీనియస్ అన్ని కూడా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, స్కీమ్స్, ఎవ్రీథింగ్ కూడా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ రెండింటికంటే మిగతా అన్ని కూడా మీకు 20 మార్కులు రావడం జరుగుతుంది. సో టోటల్ ఎంత? ఈ రెండింటికేమో 80 మార్క్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి 20 మార్కులు. సో టోటల్ ఎంత మనకి 100 మార్క్స్. సో ఇది మనకి ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన యొక్క వెయిటేజ్ అనమాట. సో మనం ఇప్పుడు మరి ఫస్ట్ అసలుకి ఏం కంప్లీట్ చేయాలి? చాలా మంది అర్థమెటిక్ రీజనింగ్ లా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్సే నేర్చుకొని వెళ్తారు, కానీ ఎగ్జామ్ లా అవి వస్తేనే చేస్తున్నారు, అవి రాకపోతే వదిలేస్తారు అనమాట. కానీ ఇక్కడ నేను అర్థమెటిక్ రీజనింగ్ ఏ టాపిక్స్ చదవాలి ఏంటనేది కూడా నేను అర్థమెటిక్ రీజనింగ్ కి సపరేట్ ఒక వీడియో చేశాను, జనరల్ సైన్స్ కి సపరేట్ ఒక వీడియో చేశాను, కరెంట్ అఫైర్స్ కి స్టాటిక్ జీకే సంబంధించి ఒక వీడియో చేశాను. ఈ మూడింటికి సంబంధించి అసలు ఏం చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, డెప్త్ గా చదవాలన్నా, మోడరేట్ గా చదవాలన్నా, క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటనేది కూడా నేను క్లియర్ గా 3 వీడియోస్ ఉంటే మన ప్లేలిస్ట్ లోనే ఉంటుంది, గ్రూప్ డే ఫోల్డర్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, ఈ 55, 25 మార్క్సే మనకి జాబ్ టార్గెట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చదివే సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చూడడానికి 20 మార్కులు అయినా సరే చదివే ఏం తెలుసా? కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టాటిక్ జీకే చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, ఎకానమీ చదవాలి, స్కీమ్స్ చదవాలి, మిస్లీనియస్ టాపిక్స్ చదవాలి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 టాపిక్స్ కూడా మనకి ఈ యొక్క 20 మార్క్స్ చదవాలి. కానీ అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినది ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయాలి, పాలిటీ కంప్లీట్ చేయాలి, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి, స్టాటిక్ జీకే కంప్లీట్ చేయాలి. అవి కనుక మీరు కంప్లీట్ చేస్తే తక్కువ మీకు ఇందులో 10 to 15 మార్క్స్ అండి. సో 10 ప్లస్ వేస్తాను నేను, లీస్ట్ మార్క్స్ వేస్తున్నా. ఒక 10 మార్కులు మాత్రం గ్యారంటీగా వస్తాయి. ఏమిటి? కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, సో స్టాటిక్ జీకే ఇవి చదివితే, నెక్స్ట్ ఎకానమీ, జాగ్రఫీ, మిస్లీనియస్ ఇవన్నీ చదివితే డెఫినెట్ గా మీకు మంచి స్కోర్ అయితే రావుతుంది. మినిమం ఒక 10 మార్కులను వస్తాయి. రైట్. ఇందులో 20కి ఒక 10 నేను మినిమం మాత్రమే చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ కూడా రావచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 55 మార్కులు. రీజనింగ్ వచ్చేసి 30 మార్కులు వస్తాయండి. రీజనింగ్ 30 మార్కులు వస్తాయి. అర్థమెటిక్ వచ్చేసి 25 మార్కులు వస్తాయి. సో ఇక్కడ మనకి రీజనింగ్ అనేది చేయడానికి చాలా ఈజీ ఉంటుందండి, పెద్ద కష్టమేమి ఉండదు. ఓకేనా? సో ఇందులో ఈ రెండు కలిపి ఒక 55కి వరస్ట్ లీస్ట్ కేసులు నేను ఒక 45 ప్లస్ వేస్తున్నానండి. అసలు 50 ప్లస్ కూడా చేసేవాళ్ళు ఉంటారు, కానీ నేను యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం అనేది జరుగుతుంది. మినిమం 45 మార్క్స్ అనేది రావాలి ఈ 55కి. అలా ప్రిపేర్ అయితేనే మనకు వస్తాయి అనమాట. కానీ మనం తెచ్చుకునేది అయితే 50 ప్లస్ కూడా తెచ్చుకోవచ్చు అండి. అర్థమెటిక్ రీజనింగ్ లా మనకి టాపిక్స్ అన్ని ఐడియా ఉండాలి, కానీ బేసిక్స్ క్వశ్చన్స్ ఎవరు మరీ లెంతీగా అడగరు. ఒక లెంతీగా అడిగితే ఒక 5 క్వశ్చన్లు అంటే 5 మార్కులకు సంబంధించి లెంతీగా అడుగుతారు, డిఫికల్ట్ గా అడుగుతారు. కానీ 48 నుంచి 50 మార్క్స్ మాత్రం చాలా ఈజీగా అడుగుతారు. నెక్స్ట్ ఈ జనరల్ సైన్స్ మనకి క్రూషియల్ పార్ట్ అనమాట. అసలు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. ఇందులో మనకి 25కి మినిమం 50 నుంచి ఒక 20 మార్క్స్ రావాలండి. మినిమం 15 చెప్తున్నా, మాక్సిమం 20 కూడా వస్తాయి. ఇక కెమిస్ట్రీ నుంచి ఏంటంటే కొన్ని రియాక్షన్స్ అడుగుతారండి. అది మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం, దాన్ని చదివిన వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. అవి ఒక 2 to 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఫిజిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా? బయాలజీ నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతారు. లైఫ్ సైన్స్ కానీ, సో జనరల్ కి సంబంధించి మనకి రీసెంట్ కి సంబంధించి అడిగితే సో అవి ఒక 5 క్వశ్చన్స్ మనం వదిలేసినా సరే మినిమం 15 నుంచి 20 మార్కులు. సో మినిమం చూడండి, ఇక్కడ 45 ప్లస్ 15 మనకి 60 మార్క్స్, 60 ప్లస్ 10 70 మార్క్స్. ఇది నేను యావరేజ్ గానే చెప్తున్నానండి. సో ఓకేనా? ఇది మనకేమో మినిమం మార్క్స్, ఇవి మినిమం మార్క్స్. 45, 55కి 45 మినిమం మార్క్స్,
25 కి 15 మినిమం మార్క్స్ ఎంత అయింది ఇక్కడ 60 కదా 45 ప్లస్ 15 60 60 మార్కులు ఇందులో ఒక 10 70 మార్కులు సో మీరు 70 ప్లస్ గనక టార్గెట్ అది యావరేజ్ గా చదువుతూనే మీరు ఓకేనా సో ఇది మినిమం మార్క్స్ ఇంకా మాక్సిమం 80 ప్లస్ కూడా వస్తాయి పర్ఫెక్ట్ గా రెగ్యులర్ చదవాలి సో 70 మార్క్స్ కనుక నేను రా మార్క్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను చెప్పేది రా మార్క్స్ మాత్రమే సో నేను ఆఫ్టర్ నార్మలైజేషన్ గురించి నేను మాట్లాడట్లేదు అంటే మీరు పెట్టే దాంట్లో అక్యురసీ ఉండాలి అవి కూడా మీకు 70 ప్లస్ రావాలి ఎగ్జాక్ట్ గా మీకు వచ్చినవి మాత్రమే పెట్టాలి ఎప్పుడు కూడా రాలేదు దాని గురించి కూడా చెప్తాను ఎందుకు రాలేస్తే ఏమవుతుందని కూడా ఓకేనా సో 70 మార్క్స్ ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే 100 కి 200% అది ఎవరైనా సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే మనకు ఆల్మోస్ట్ 2 మంత్స్ దాకా ఉంది ఈజీగా క్రాక్ చేయొచ్చు 70 మార్క్స్ ఈజీగా రావచ్చు ఇగో ఇవి వీటిని కూడా నెగ్లిజెన్స్ చేయొద్దండి చెప్తాను నేను ఇచ్చే పీడిఎఫ్ లో మీకు ఇండియన్ హిస్టరీకి అవుతుంది స్ట్రాటజీకి అవుతుంది కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తాం ఏదైతే కావాలో ఏదైతే ఇంపార్టెంట్ అవే ఇస్తున్నాను సో మనం చదవాలంటే చాలా ఉంటుంది సో మన మెటీరియల్ ఫాలో అయినా సరే మీకు మినిమం 10 మార్కులు అయితే డెఫినెట్ గా వస్తాయి కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ స్ట్రాటజీకే కంప్యూటర్ సో ఇలా రిమైనింగ్ మిస్లీనియస్ టాపిక్స్ అన్ని కూడా మనకి 10 మార్క్స్ అయితే రావడం లేదు సో ఇది స్ట్రాటజీ అనమాట రైట్ ఇప్పుడు మన డౌట్స్ అనేది డిస్కస్ చేద్దాం ఓకే కదా ఈ ప్యాటర్న్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అర్థమెటిక్ రీజనింగ్ సైన్స్ లా మినిమం 80 కదా నేను చెప్పిన ఈ రెండు 60 ప్లస్ రావాలి మీ టార్గెట్ ఎంత ఈ రెండింటిలో కలిపి మనకి ఒక 60 ప్లస్ మార్క్స్ అని మీకు ఖచ్చితంగా రావాలి అక్కడ 60 ప్లస్ కనుక ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకు కాన్ఫిడెంట్ వస్తుంది నాకు జాబ్ వస్తుంది ఈ 20ల మినిమం ఒక 10 గనక కరెక్ట్ పెడితే నేను చెప్తున్నానండి 100% జాబ్ ఖచ్చితంగా వస్తుంది మీరు డిసైడ్ అయిపోవచ్చు ఇక ఆ 70 ప్లస్ గనక కరెక్ట్ పెట్టినావంటే నువ్వు ఎగ్జామ్ వాళ్ళు వచ్చిన నువ్వు రిజల్ట్ ఎప్పుడైనా రాయి నేను చెప్తున్నా మీకు 70 ప్లస్ కనుక కరెక్ట్ గా నెగిటివ్ పెట్టకుండా అక్యురసీ కనుక 95% అక్యురసీ కనుక ఉన్నట్లయితే డెఫినెట్ జాబ్ వస్తుంది ఇక సెకండ్ థింగ్ మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది జూలైలో జరుగుతుందా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా సో చాలా మందికి ఉన్న డౌట్ ఇదనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే యాజ్ సూన్ యాజ్ మనకి ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి 2023లో మనకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి సిచ్యువేషన్స్ ఎలక్షన్స్ అయినా ఏదైనా ఇది ఎప్పుడో 2019 నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎన్టీపీసీకి సంబంధించి మనకి జరుగుతున్నాయి ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది లెవెల్ 4 కి లెవెల్ 6 కి దాని తర్వాత మనకు కొంచెం టైం నాకు తెలిసి మే ఎండింగ్ లేదా జూన్ లో మనకి లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 5 కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం జూలైలో అని చెప్పేసి మనకి టెంటేటివ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు మనకి జూలైలో ఇవ్వడం అయితే జరిగింది అనమాట జూలైలో సో నాకు తెలిసిన వరకు మాక్సిమం స్టార్ట్ అవ్వచ్చండి సో చాలా మంది మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎస్ఎస్సి కానీ బ్యాంకు కానీ చాలా మంది అడుగుతారు సో ఎలా ఉన్నా సరే వాళ్ళు స్లాట్స్ అనేది మేనేజ్ చేసుకొని ఆ మిగతా టైం స్లాట్స్ అనేది చూసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేస్తారండి లేట్ అయితే మాక్సిమం 99% మాక్సిమం లేట్ అయితే చేయరు ఖచ్చితంగా జూలైలో అది ఎండింగ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని తెలియదు కానీ మాక్సిమం అయితే స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ 99% ఉంది సో ఇది అనమాట మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే దాని గురించి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు లేట్ అవుతుందా నేను ప్రిపేర్ అవ్వాలా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు నేను ఇంకా ఎన్ని రోజులు చదవాలి నా సిలబస్ కంప్లీట్ అయిపోయింది సో నేను ఏం చేయాలని చెప్పి చాలా మంది అంటారండి సో మీ సిలబస్ కంప్లీట్ అయితే మాక్ టెస్టులు రాయాలి మాక్ టెస్టులు ఎందుకు రాయాలి సో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మాక్ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి అది ఏ మాక్ టెస్ట్ అని కానీ నేను టెక్స్ట్ బుక్ యాప్ రిఫర్ చేస్తున్నాను అది కాకుండా మీరు ఆల్రెడీ తీసుకున్నది అడ్డా 247 లేకపోతే ఇంకా బయట వివిధ మీకు ఎవరిదైనా సరే ఎవరిదైనా తీసుకోవచ్చు ఎక్కడైనా రాసుకోవచ్చు కానీ మాక్ టెస్ట్ రాయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో మీరు చదువుతారు బానే ఉంటది ఈ రోజు చదివింది మనకి ఒక 10 రోజుల తర్వాత గుర్తుండాలంటే అందులో ఒక 60 to 75 మాత్రమే గుర్తుంటది అదే 1 మంత్ తర్వాత అనుకో 50కి వస్తుంది అదే ఒక 6 మంత్స్ అంటే ఒక 20 నుంచి 30%కి వెళ్ళిపోతుంది సో ఇలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం చదివినది బాగా రివిజన్ చేయాలి రివిజన్ చేసిన దాన్ని మాక్ టెస్ట్ కనుక మనం అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా గుర్తుంటది అనమాట మెయిన్ గా మనకి స్టాటిక్ డేటా ఉంటది కదా గుర్తు పెట్టుకునేది అవన్నమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రైక్ అవుతుంది మనం ఏదైతే ఎగ్జామ్ మిస్టేక్ చేస్తాం అది లైఫ్ లాంగ్ గుర్తుంటది అవునా కాదా ఎగ్జామ్ రాసేటప్పుడు అది మాక్ టెస్ట్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దాని ఆన్సర్ మనం తర్వాత వెరిఫై చేసుకున్నప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది లైఫ్ లాంగ్ మీరు మర్చిపోరు సో అందువల్ల మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేను రిఫర్ చేసేది టెక్స్ట్ బుక్ యాప్ రిఫర్ చేస్తున్నాను ఎందుకు నేను టెక్స్ట్ బుక్ యాప్ రిఫర్ చేస్తున్నానంటే దీని ప్యాటర్న్ అనేది మనకి రైల్వే ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంటుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అనేది నెంబర్ ఆఫ్ టెస్టులు అనేది చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళు ఎన్సీఆర్టీ బేస్డ్ సైన్స్ అనేది చాలా ఉంటుంది నేను మెయిన్ గా అబ్జర్వ్ చేసిందంటే సైన్స్ ఒకటి ఎన్సీఆర్టీ ని ప్యాటర్న్ ఫాలో అవుతారు ఏదైనా ఒక క్వశ్చన్ రాసిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డీటెయిల్ గా ఎవ్రీథింగ్ కూడా క్లియర్ గా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి
మీరు బయట మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ తక్కువ, నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ అనమాట. అది గ్రూప్ డి. వన్స్ మీరు యాక్సెస్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్సి రాసుకోవచ్చు, బ్యాంక్ రాసుకోవచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎనీథింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ కైనా సరే ఫ్రీగా ఒకసారి మనకు లాగిన్ అయితే అమౌంట్ ఒకసారి పే చేస్తే 1 year కింద, లైఫ్ టైం అండ్ 3 years కింద ఉండడం జరుగుతుంది. నేను అందుకే టెక్స్ట్ బుక్ నేను రిఫర్ చేస్తున్నాను. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటారో మాక్ టెస్ట్, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్. సో ఆ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. నేను ఇచ్చిన ప్రోమో కోడ్ యూజ్ చేసి ఆ లింక్ నుంచి మాత్రం పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే మీరు పే చేసేటప్పుడు ఎంటర్ కూపన్ కోడ్ అంటారు. సో నేను ఇచ్చిన ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అది మాక్ టెస్ట్ల గురించి. మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లిజెన్స్ చేస్తారు, తీసుకుంటారు, పర్చేజ్ చేస్తారు, తీసుకుంటారు. కానీ డైలీ అట్లీస్ట్ ఒక్కటన్నా రాయండి, ఒక్కటన్నా రాయండి. మీరు ఎంత చదివినా సరే నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ 45+ మార్క్స్ ఈ ఒక 25 మార్క్స్ 25 మార్క్స్ 100 మీ సిలబస్ కంప్లీట్ అయినా మీరు మాక్ టెస్ట్ కనుక రాయకపోతే మీరు ఎగ్జామ్ లో చాలా అంటే చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఫస్ట్ మనకి 90 minutes ఉంటుంది టైం. 90 నిమిషాలలో మనకి 55 క్వశ్చన్ అర్థమెటిక్ రీజనింగ్ చేయాలి, 25 క్వశ్చన్ సైన్స్ చేయాలి, 20 క్వశ్చన్ మనకి జిఎస్ జీకే కరెంట్ అఫైర్స్ చేయాలి. టైం మేనేజ్మెంట్ అవుతుందా అవ్వట్లేదా, ఎక్కడ వీక్ అవుతున్నాయి మనకు తెలియకుండా కొన్ని క్వశ్చన్లు మనకి స్టార్టింగ్ కొంచెం హార్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు, మనం తెలియకుండా దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఏమవుతుంది, లాస్ట్ వచ్చేసరికి టైం ఉండదు, అయిపోతుంది. అప్పుడు లాస్ట్ ఈజీ క్వశ్చన్స్ కూడా మనకి చేయడానికి టైం ఉండదు, హరిబరిగా ఆ టెన్షన్ లా వచ్చినది కూడా రాంగ్ పెట్టి వస్తాం. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మనకి ప్యాటర్న్ అలవాటు కావాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అలవాటు. చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళకనేది ఈ ప్యాటర్న్ అంతగా టచ్ అయి ఉండదు అనమాట. సో ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది, సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్ యాప్ లో మంచి ఇంటర్ఫేస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే ఉండడం జరుగుతుంది. సో మీరు ఇలా రాశారనుకోండి, ఆ ఫియర్ అనేది పోతుంది. ఓకే, డైరెక్ట్ మనం ఎగ్జామ్ అలాగ పోయినా సరే ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసిన ప్యాటర్న్, సేమ్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా మనం రాసుకోవచ్చు అనమాట. అదొక బెనిఫిట్. ఇక లాస్ట్కి వచ్చేసరికల్లా తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెగిటివ్స్ అండి. సో నేను ఇక్కడ చెప్పాను 70+ మార్క్స్ అని చెప్పాను. సో చాలా మంది ఏం చేస్తారంటే మీకు క్వశ్చన్స్ వచ్చినా సరే 50-50 ఉన్న వాటిని, ఫస్ట్ ఆన్సర్ అక్యురేసీ ఉన్న వాటిని 99 to 100% అక్యురేసీ ఉన్న మాత్రమే అటెంప్ట్ చేయండి. దాని తర్వాత ఒక 50-50 క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, మీకే కాదు ఎవరికైనా ఉంటుంది. అందులో కూడా మీరు less-than 5 వరకే పెట్టండి, less-than 5% మాత్రమే ఉండాలి. మీరు పెట్టేది less-than 5 మాత్రమే ఎర్రర్ ఉండాలి. అంతేగాని మీరు ఒక 10 నుంచి 15 వరకు గెస్ చేసి పెట్టారనుకోండి, ఆ 10 నుంచి 15 కనుక మీకు నెగిటివ్ అయినట్లయితే ఆ 10 నుంచి 15 మార్కులు పోగా మళ్ళీ దాంట్లో ఉన్న నెగిటివ్ కూడా పోతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా కరెక్ట్ అయిన ఆన్సర్స్ కూడా మిస్ అవుతుంటాయి. సో అక్యురేట్ గా వచ్చిన 70 కనుక మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, అనవసరంగా రాలేదు. సో మీరు ఆ ప్రాక్టీస్ అనేది మేనేజ్మెంట్ టైం అనేది రావాలంటే ఖచ్చితంగా మాక్ టెస్టులు రాయాలి. సో ప్రతి ఒక్కరు తీసుకొని టెక్స్ట్ బుక్ యాప్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు నేను ప్రిపేర్ అవ్వాలన్నా అవ్వకూడదని. ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ అనుకుంటా ఆ వీడియోలు కూడా చెప్పానండి. లాస్ట్ వరకు వచ్చి లాస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ జూలై అంటే ఓకే ప్రాబ్లం, ఇప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం అది మీ పర్సనల్ ఒపీనియన్, అది నేను చెప్పలేను. కానీ ఇదే ప్రిపేర్ అయ్యి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ గురించే వెయిట్ చేస్తున్నా అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఈ ఒక్క 2 months వెయిట్ చేయండి. చాలా మంది చేసే మిస్టేక్ అదేనండి. పాపం వాళ్ళు చాలా సిన్సియర్ గా సీరియస్ గా సిలబస్ కంప్లీట్ చేసుకుంటాడు. మన దరిద్రం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వల్ల పోస్ట్ పోన్ అవడం వల్ల వాళ్ళు చాలా మంది కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ కి వాట్ ఎవర్ చాలా మంది కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది. సో బ్రదర్ మాకు నమ్మకం లేదు, ఇంక ఇది ఎప్పుడు వస్తుందో రాదో అని చెప్పి చాలా మంది కూడా వదిలేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది. సో ఒకవేళ వాళ్ళకి ఎమర్జెన్సీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఎవ్వరు కూడా క్విట్ అవ్వకండి. ఎందుకంటే ఎండింగ్కి వచ్చాం, చదివిన దాన్ని 10 సార్లు చదవండి, మాక్ టెస్టులు రాయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా అండి, గ్రూప్ డి అనేది నెక్స్ట్ టైం నుంచి గనక మీరు రాయాలంటే ఖచ్చితంగా సీసీఏ కానీ ఐటీఐ కానీ ఖచ్చితంగా చేసిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఐటీఐ చేయకోకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎవ్వరికి కూడా ఛాన్స్ అని లేదు. దానికి సంబంధించిన మనకు అమెండ్మెంట్, దానికి సంబంధించిన నోటీస్ కూడా రావడం జరిగింది. సో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ టైం ఉంటుంది. సో మీకు రైల్వే గ్రూప్ డి మీకు జాబ్ ఫైనల్ అనుకున్న వాళ్ళు మాత్రం ఇక దిస్ ఇస్ ద ఓన్లీ లాస్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ టైం నుంచి ఛాన్స్ లేదు. ఐటీఐ అంటే అప్రెంటిస్ చేసిన, రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ టైం నుంచి గ్రూప్ డికి అప్లై చేయడానికి ఉంటుంది. ఎన్టీపీస్ మిగతా వాటి అన్నిటికీ ఉంటుంది, కానీ గ్రూప్ డి మాత్రం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇంకొకటి లాస్ట్ అండి, చాలా మంది నెగిటివిటీ అండి. అంటే ఇక్కడ చూడండి పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరు చెప్తున్నాను ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు కన్సిస్టెన్సీగా పేషెన్స్ తోటి చదివిన వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది.
పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఇంకా లేట్ అవుతుంది, అది లేట్ అవుతుందని. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అర్థం అవుతుంది మనం ఎంతవరకు చదువుకున్నాం, అది ఎంతవరకు అవుట్పుట్ వస్తుంది, మనం రాసిన దానికి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మన ప్రిపరేషన్ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటిది, అందువల్లనే మనకు మార్క్స్ రాలేదా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మీకు చాలా వరకు ఉంటాయి కాబట్టి అవన్నీ అప్పుడు రాసిన తర్వాత బాధపడద్దు. నువ్వు 2 నెలలు ఓపిక పట్టుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 months కనుక నువ్వు ఓపిక పట్టుకున్నట్లయితే, సరే జులైయో ఎండింగో సరే వాటెవర్ ఆగస్టో వాటెవర్ ఇట్ ఈస్, ఈ స్టార్ట్ అయినప్పుడు కనుక ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా జాబ్లో అయితే జాయిన్ అవుతారండి. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఇయర్ ఎండింగ్ డిసెంబర్ కల్లా ఖచ్చితంగా జాబ్లో అయితే జాయిన్ అవుతారు. ఈవెంట్స్ కూడా వెరీ సూన్ గానే కండక్ట్ చేస్తారు. CCA క్యాండిడేట్స్ కి ఈవెంట్స్ కూడా లేవు, ఓన్లీ నార్మల్ స్టూడెంట్స్ కి ఉన్నాయి కాబట్టి తొందరగానే వాళ్ళు కంప్లీట్ చేసి ఇయర్ ఎండింగ్ కల్లా రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తారు. సో మనం గవర్నమెంట్ జాబ్ టార్గెట్ అది రైల్వే నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు రావాలి అనుకున్నప్పుడు మాత్రం వేరే ఆప్షన్ ఏం లేదు. అన్ని హోల్లో పెట్టుకొని మన ఎమోషన్స్, కోపం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని పెట్టుకో. ఎందుకంటే మనకి ఖచ్చితంగా రావాలనుకున్నప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కి, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉండి SSC కానీ బ్యాంక్ కానీ వెళ్ళమంటే మనకి వెళ్ళగానే జాబ్ రాదు. దానికి ఒక 1 year ప్రాసెస్ ఉంటుంది. జాబ్ క్రాక్ చేస్తారు కానీ లేట్ అవుతుంది. స్టేట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతారు, అవ్వండి, కానీ ఆల్మోస్ట్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. మీరు తెలంగాణ అయితే తెలంగాణ సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఏపీ అయితే ఏపీ సబ్జెక్ట్ హిస్టరీ ఒకటి యాడ్ అవుతుంటది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకటి యాడ్ అవుతుంటాయి, దానికి సంబంధించిన స్కీమ్స్ ఒకటి, దానికి సంబంధించిన ఎకానమీ, జాగ్రఫీ, ఇలా ఆ స్టేట్ కి సంబంధించిన మాత్రం యాడ్ అవుతాయి. కానీ మిగతా అన్ని మాత్రం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అర్థమెటిక్ రీజన్ నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయి, అర్థమెటిక్ రీజన్ లేకుండా ఏది ఉండదు. జనరల్ సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఇక ఇండియన్ హిస్టరీ, పాలిటీ కొంచెం డెప్త్ ఉంటాయి అనమాట, ఇన్ డీటెయిల్ గా చదవాల్సి వస్తుంది. సో ఇక మనం పైన చదువుకో అంటే ఇంపార్టెంట్ చదువుకుని సరిపోతుంది, కానీ అక్కడ అలా కాదనమాట. సో అదనమాట, మీరు స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ప్యారల్ గా చదవాలన్న వాళ్ళు కూడా చదవచ్చు. ఎలా చదవాలని కూడా నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో మన వీడియో ప్లేలిస్ట్ లో ఉంటుంది, అదన్నా చూడండి. సో ఫైనల్ గా నేను లాస్ట్ అండ్ వన్ థింగ్ చెప్తున్నా అండి, ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న వాళ్ళు దయచేసి క్విట్ అవ్వకండి, ప్రిపరేషన్లోనే ఉండండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా మీ పేషెన్సీ, మీ కంట్రోల్ అన్ని కూడా హోల్డ్లో పెట్టుకొని ప్రిపరేషన్ ఉండడానికి ట్రై చేయండి. దయచేసి టైం వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ జూలైలో డేట్స్ రాగానే హరిబరి వెళ్ళిపోయి ఏదో ఒక 1 month అయితే జాబ్ రాలేదనే డిసప్పాయింట్ గురవ్వకుండా 2 months ఉంది, స్ట్రాటజీ ఉంది కానీ 2 months, ఈ 2 months కనుక మీరు కరెక్ట్, మే ఉంది, జూన్ ఉంది, ఈ 2 నెలలు కనుక కరెక్ట్ యూజ్ చేసుకున్నా ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే జాబ్ క్రాక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, నేను చెప్తున్నాను, కాంపిటీషన్ తక్కువే ఉంటుంది, మీరు అనుకున్నంత హై రేంజ్ లో ఉండదు. మీరు కనుక నేను చెప్పిన విధంగా ప్యాటర్న్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయొచ్చు 100 to 200%. మీరు సగం చదివితే మాత్రం దానికి నో బడీ కెన్ రెస్పాన్సిబుల్, అంతే కదా. నీకు జాబు రావాలంటే నీకు ఆ పట్టుదల ఉండాలి, నువ్వు ఆ టైం టేబుల్ వేసుకోవాలి, ఏ టైం టేబుల్ డైలీ ఫాలో అవ్వాలి, నువ్వు అనుకున్న సిలబస్ కంప్లీట్ అవుతున్నా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏదో జాబ్ రావాలని ఈజీగా ఏది రాదు, కాంపిటీషన్ తక్కువ, పోస్ట్ ఎక్కువ, నేను చెప్తున్నాను. నువ్వు చదవని అయితే ఏది రాదు, ఈ జాబే కాదు ఏ జాబ్ రాదు. ఇదే అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండండి. ఇంకా లేదు నాకు వేరే ఆప్షన్ లేదనుకో, అది మీ పర్సనల్ ఒపీనియన్, అది మీరు తీసుకునే డిసిషన్ మీద మాత్రం డిపెండ్. కానీ వన్స్ డిసిషన్ తీసుకున్న తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్స్కి కానీ మన సర్కిల్ కానీ ఎవరికైనా వచ్చి అరే వాడు యావరేజ్ స్టూడెంట్ వాడికి వచ్చింది నాకు రాలేదని రిగ్రెట్ గా మాత్రం ఫీల్ అవ్వద్దు. అది కూడా చెప్తాను, అది కూడా ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. వన్స్ ఇందులో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించే క్విట్ అవ్వాలన్నా క్విట్ అవ్వకూడదా, క్విట్ అయితే పాసిబిలిటీస్ ఏంటిది, ఏం చేయాలి, క్విట్ కాకపోతే నేను ఏం చేయాలి, జాబ్కు కావాల్సిన ఏంటి, అసలు దానికి ప్లాన్ ఏంటిది, ఇవన్నీ కూడా వేసుకునే ఉండండి. ఐ హోప్ నేను చెప్తుంది అయితే ఫైనల్ గా ప్రతి ఒక్కరు కూడా క్విట్ అవ్వకండి. ప్రిపరేషన్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి, 100% జాబ్ సాధిస్తారు. ఓకేనా, రైట్. నేను వన్స్ అగైన్ చెప్తున్నా అండి, ఇప్పుడు నేను చెప్పినది కూడా ఇంతకుముందు చెప్పిన PDF అన్ని కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, రివిజన్కి ఉపయోగపడుతుంది, మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది, క్వశ్చన్ ప్యాటర్న్కి అర్థమవుతుంది, అసలు ఎలా వస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ బేస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కాబట్టి కేవలం 350K ఇస్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 8886336312 నెంబర్ కనుక 350 రూపీస్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ పే చేసిన తర్వాత అదే నెంబర్ కనుక వాట్సాప్ నెంబర్ కూడా అదేనండి 8886336312 వాట్సాప్ నెంబర్ అదే, టెలిగ్రామ్ నెంబర్ కూడా అదే అనమాట. సో ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ లో చెప్పిన అన్ని పీడిఎఫ్లు కూడా ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, మీరు తీసుకోండి, మీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తీసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ప్రిపరేషన్ మాత్రం ఎవరు కూడా క్విట్ చేయొద్దండి. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏదున్నా సరే మీకు అతి తొందరగా వెరీ సూన్ గా మీకు ఏదన్నా సరే, ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు వీడియో ఇవ్వడానికి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే 100% ఉంటానండి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా
క్విట్ చేయకండి. ప్రిపరేషన్ లోనే ఉండండి, రెగ్యులర్ గా ప్రిపేర్ అవ్వండి. ఇది నా యొక్క సజెషన్ అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదే విధంగా ఖచ్చితంగా అందరు కూడా పీడిఎఫ్ తీసుకొని మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.